టీవీలనే చూసి రానుల్లా మహిళలంతా ఎట్లా గుమిగూడిర్రో. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదరిపల్లిలో ఎస్బీఐ లో పనిచేసే అధికారులు మహిళల సంతకాలను ఫోర్జరీ చేసి ₹1,00,00,000 మాయం చేసిర్రట. గందుకే బ్యాంకుకు వచ్చిన డ్వాక్రా సంఘాల మహిళలు ఇట్లా లొల్లికి దిగిరన్నట్టు. మహిళల లెక్క ప్రకారం తీసుకున్న అప్పు మొత్తం తీరినా కూడా ఇంకా అప్పు తీరలేదని మోసం చేస్తున్నారని మహిళలంతా ఆందోళన చేసే వరకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సార్ కూడా అక్కడ చేరుకుని మహిళలను సముదాయించిండు. నేషనల్ బ్యాంకింగ్ మామూలు ఎక్కడ పోదు మన పైసలు మొత్తం బయటకు తీస్తాం. మీరు ఒక్కరికి కూడా ₹1 నష్టం. ఇదేం మామూలు బ్యాంకు కాదు, జాతీయ బ్యాంకు కాబట్టి మీరేం బుగులు పడకుర్రి. మీ పైసలు ₹1 కూడా పోకుండా చూసుకుంటారని భరోసా ఇచ్చిండు మల్రెడ్డి రంగారెడ్డి సారు. ఇన్ఛార్జ్ ఆఫ్ ది బ్యాంక్ ఈవెన్ ఇద్దరు పోలీస్ స్టేషన్లో ఇద్దరు అరెస్ట్ స్కామ్ బయటపడడానికి ఇద్దరు. మరిగా ఇట్లా ఎన్ని రోజుల సంధి కుంభకోణం చేస్తున్నారో ఎంతమంది పైసలను ఆగం చేసిర్రో తెలియదు గాని మొత్తానికైతే ఈ మహిళలంతా ఇట్లా లొల్లికి దిగే వరకు ముచ్చట బయటపడ్డది. చూడాల మరి ఈ ముచ్చట్ల పెద్ద అధికారులు విచారణ చేసి ఏం తెలుస్తారో, బాధితులకు ఎట్లా న్యాయం చేస్తారో.